హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆన్లైన్ ట్యాక్స్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు మెయిల్ ద్వారా కొన్ని ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ పంపించాను. ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా ఏంటంటే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, దీని ద్వారా ఏంటంటే ప్రతి అకౌంట్లో కూడా ఫైనల్గా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. రీఎంబర్స్మెంట్స్ కానీ, లేకపోతే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే ట్యాక్స్ ప్రావిజన్ పెట్టడం కానీ, లేకపోతే ఏమైనా డిస్కౌంట్స్ కానీ, ఏదైనా సరే ఎక్కడైనా సరే దేర్ విల్ బీ సమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ తోటి ఏమవుతుందంటే మీరు మామూలుగా ఓచింగ్ చేయటం వల్ల అటు రెసీట్స్ కానీ, సేల్స్ కానీ, పర్చేస్ కానీ ఇవన్నీ కూడా ఎంట్రీ చేయటం వల్ల అకౌంట్ ఫైనలైజ్ కాదు. ఫైనలైజ్ కావాలంటే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ అవసరం. ప్రతి అకౌంట్కి అవసరమే. ఎందుకంటే మీరు మామూలుగా కూడా మీరు మామూలుగా మాన్యువల్గా అకాడమిక్ కోర్స్ చదువుకున్నప్పుడు మీకు ఫైనల్గా ట్రయల్ బ్యాలెన్స్ కింద క్లోజింగ్ స్టాకు, తర్వాత రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, తర్వాత ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మీకు. అది మీకు బాగా గుర్తునే ఉంటుంది. సో వితౌట్ ఎన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ద అకౌంట్ విల్ నాట్ బి ఫైనలైజ్డ్. సో ఇవన్నీ వాటి కోసం మీకు ఏంటంటే మీకు ఆంధ్ర బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని ఇచ్చాను మీకు. ఆంధ్ర బ్యాంక్ అంటే మీకు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొద్దు, ఆంధ్ర బ్యాంక్ సిసి అకౌంట్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో కొన్ని విత్డ్రాల్స్ ఉన్నాయి, అట్లనే పేమెంట్స్ కూడా ఉన్నాయి, అట్లనే కొన్ని డిపాజిట్లు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎంట్రీస్ అన్నీ పాస్ చేసుకోవాలి. డేట్ పక్కన డేట్ ఉంది. విత్డ్రాల్ అంటేనేమో మీరు కాంట్రా ద్వారా పాస్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్స్ అయితే మాత్రం పేమెంట్ ద్వారానే చేసుకోవాలి. జిఎస్టీ పేమెంట్స్ ఒక 3 పేమెంట్స్ ఉన్నాయి మీకు పంపించిన ఎనెక్సర్లో. మీకు ఎక్సెల్ ఎనెక్సర్లో మాత్రం మీకు ఉన్నాయి. అవి చూసుకోవాలి మీరు. సో కాబట్టి ఈ ఎంట్రీస్ అన్నీ పాస్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు కొన్ని ఎంట్రీస్ ఇచ్చాను మీకు, అప్ టు 11 ఎంట్రీస్ ఇచ్చాను. ఈ 11లో నేను మీకు కొన్ని చేసి చూపిస్తాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీ అందరితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఉద్దేశంలో క్లాస్ రూమ్లో ఉన్నా, క్లాసుకు దూరంగా ఉన్నా కూడా స్టూడెంట్ నా ముందు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ప్రతి వీడియోలో ఇప్పుడు ఈ మధ్యన 4-5 వీడియోల్లో అసలు ఆ ప్రస్తావన తీసుకురావడం మానేశాను. ఎందుకంటే నాకు రకమైన విసుగుదల వచ్చి ప్రతి వీడియోలో మీరు ముందు నోట్స్ చదవండి, తర్వాత వీడియో వాచ్ చేయండి. వీడియో వాచ్ చేసి మీకు చేతనైనంత ఎంట్రీ పాస్ అయ్యండి. మీరు మొదట్లో కొన్ని ఎంట్రీస్ మొత్తం నేనే వేసాను. అక్కడి నుంచి కొన్ని వదిలిపెట్టేశాను మీకు. ఎందుకంటే మొత్తం నేనే చేసుకుంటూ పోయేటప్పటికి జస్ట్ కాపీయింగ్ అవుతుంది. మీరు నా దగ్గర నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా కూడా మళ్ళీ మీరు జీరోలో ఉంటారు. అదే ఆ వర్క్ మీరు చేశారో లేదో నాకు తెలియదు. నేను ప్రతిసారి నేను చెప్పింది ఏంటంటే యూ ప్లీజ్ మేక్ ఏ కామెంట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. బాగా ఎక్సలెంట్ స్పీచ్ అని కొంతమంది, లేకపోతే ఇంకో రకంగా ఇస్తారు, వెరీ గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్, ఇవన్నీ కాదు. కామెంట్ అంటే కామెంటే. మీరు ఫ్రెండ్స్ తోటి చాటింగ్లు చేసుకునే సిస్టమ్ కాదు. ఇక్కడ గురువు గారితో ఏం మాట్లాడాలి, గురువు గారితో మాట్లాడినప్పుడు డౌట్ క్లారిటీ కోసమే మాట్లాడాలి తప్ప వేరే ప్రసంగం ఉండకూడదు ఇక్కడ. కానీ ఈ రోజు వరకు కూడా నాకు 2 క్వశ్చన్లు, అది కూడా ఒక్కళ్ళు వేశారు. ఆ క్వశ్చన్లు కూడా ఒక ఆయన ఆన్లైన్ కాని స్టూడెంట్ వేశాడు. ఇంకొక ఆయన అంటే ఆన్లైన్ కాని స్టూడెంట్ అంటే నాకు క్లాస్ రూమ్లో స్టూడెంట్. ఆన్లైన్లో ఉన్నోళ్ళు ఎవరు క్వశ్చన్ వేయలేదు. మరి దానికి అర్థం కూడా నాకు ఏం తెలియదు. ఒక్కటే ఆల్టరేషన్ కోసం క్వశ్చన్ వేస్తే నేను దానికి మళ్ళీ వీడియో క్లిప్ పెట్టాను నేను. అంటే మీకు అన్నీ అర్థమైనాయి అని అనుకోవాలా, అర్థం కాలేదని అనుకోవాలా, అసలు ఫాలో అవుతున్నారు అనుకోవాలా? ఫాలో కాకుండా మీరు ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు చూస్తారు? దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుంది? తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, జీవితం అంతం మొత్తానికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీరు టాలీలో డౌట్ అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. నేనే కావాలని వీడియోస్ డిలే చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మీరు అసలు దీన్ని పాటిస్తున్నారో ఫాలో అవుతున్నారో లేకుండా తెలియకుండా మీరు నన్ను డార్క్లో పెట్టారు. సరే ఫస్ట్ టైం కదా చూద్దామని నేను డిలే చేసుకుంటూ వచ్చినాను. లేకపోతే ఈ పాటికి టాలీ అయిపోయేది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అయిపోయేది. నేను డిలే చేసి నాకు ఉపయోగం లేకుండా పోయింది నాకు. కాబట్టి ఏంటంటే దయచేసి అది మీ లుక్అవుట్. రేపు 5th వరకు గనక మీరు ఏ డౌట్ అయినా టాలీలో అడిగి తెలుసుకోకపోతే 6th నుంచి మీ మెయిల్స్ కానీ రిగార్డింగ్ టాలీ
ఏది కూడా నేను వాట్సాప్ కానీ ఏది నేను టేకప్ చేయను. ఈవెన్ కామెంటరీలో రాసినా కూడా ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్. ఎందుకంటే మీరు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేయటం. లాక్డౌన్ మీరు ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదు సార్, మేము ఊరికి పోయాం సార్ అది అనడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. మీరు సచ్చినట్టు ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నన్ను ఎన్నో క్వశ్చన్లు వేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆఖరికి ఏ క్వశ్చన్ లేకుండా మీరు ఉన్నారు. అక్కడికి ఏంటంటే మీకు మొత్తం ఎంట్రీస్ కూడా పంపమని అడుగుతున్నారు. మరి ఎంట్రీస్ కూడా పంపించిన కాడికి ఇంకెందుకు, నా యాజ్ ఇట్ ఈస్‌గా నేను చేసిన వర్కే మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే మీ దగ్గర కీప్ అప్ చేసుకుంటారు కదా! మరి అసలు మీరు కనీసం వర్క్ చేయకుండా మీరు అసైన్‌మెంట్‌లు అసలు ముట్టుకుంటున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది. అసలు అసైన్‌మెంట్‌లు టచ్ చేస్తున్నారా? అసైన్‌మెంట్‌లు అసలు ఎలా ఉందో ఏమన్నా చూసారా? చూడకపోతే జరిగేది ఏం లేదు. నేను నా పద్ధతిలో నేను చెప్పబోతాను. ఎందుకంటే మీ మీ మీలాంటి స్టూడెంట్స్ వల్ల నా సిస్టమ్ మార్చుకునే పొజిషన్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ అన్ని కమర్షియల్ అయిపోయిన పద్ధతిలో ఇలా కాలేజీల్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ చెప్పుకుంటూ పోతున్నారు. గట్టిగా అడిగితే దట్ ఈస్ ఫార్ములా అంటున్నారు. నేను డోంట్ డిస్టర్బ్ ది క్లాస్ అంటున్నారు. నేను అడగండి అడగండి అని మొత్తుకుంటా ఉంటే కూడా నా జోలికి రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అనవసరం అండి, మీరు అందరిలాగా మీరు ఉండాలి కానీ మీలాగా మేము ఉండాలంటే ఉండలేమని నాకు చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇక ముందు నేను ఎవరిని క్వశ్చన్ లేను నారా. కాబట్టి తర్వాత ఔట్ ఆఫ్ ది వే అడిగినా కూడా చెప్పను. నేను ఇక్కడ టాలీ గురించి మాట్లాడుతూ ఉంటే జీఎస్టీ గురించి మాట్లాడతారు ఒకళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడతారు ఒకళ్ళు. దానివల్ల ఏంటి నాకు ఉపయోగం, మీకేంటి ఉపయోగం అసలు? అంటే ఇవన్నీ వచ్చేసినట్ట మీకు మీకు పూర్తిగా నాకు అర్థమైపోయింది, నాకు ఈ అవసరం లేదండి అవి చెప్పమన్నట్టు అర్థం. యాప్ట్గా ఆ వీడియోలో ఉన్నదే అడగాలంటే ఎవరైనా సరే ఆ వీడియోలో ఏముందో ఆ వీడియోలోనే యాప్ట్ క్వశ్చన్ వేయాలి తప్ప నేను అంతమంది పాత వీడియో క్వశ్చన్ వేసిన పెట్టను. తర్వాత తర్వాత చాప్టర్లు అడిగినా చెప్పను నేను. ఎందుకంటే నేర్చుకునే విధానాన్ని కొత్తగా బోధిస్తామంటే మీరు ఎవరు దాని గురించి పట్టించుకోండి. సో దట్ ఈస్ లుక్అవుట్ యూ. సో 5th వరకు మీరు టాలీలో ఉన్న సమస్యలు నా దగ్గర నుంచి తీర్చుకోవాలి. అంతేగాని మొత్తం పంపించేయండి, మీరు మొత్తం చేసింది పంపించమంటే మాత్రం నేను పంపిస్తాను. కానీ ఇక ముందు నా వెర్షనే మార్చుకుంటాను. మీరు ట్రై చేస్తున్నట్టు అనిపించలేదు. అసలు వీఆర్ నాట్ ట్రయింగ్ టు పాస్ ది ఎంట్రీస్. ఇటువంటి ఎంట్రీస్ మీకు ఎక్కడ దొరకవు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వెతకండి ఎంట్రీస్ దొరకవు. కానీ ఆ ఎంట్రీస్ కూడా విలువ లేకుండా పోయింది. సో మీ ఇష్టం అది. తర్వాత ఐఎమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ టు యూ. తర్వాత ఆ బ్యాంక్ ఎంట్రీస్ మాత్రం వేసుకోండి. ఓన్లీ విత్డ్రాల్స్ మాత్రం కాంట్రాలో వేసుకోవాలి. డిపాజిట్లు కూడా కాంట్రాలో వేసుకోవాలి. తర్వాత పేమెంట్స్ వచ్చేటప్పటికి జిఎస్టీ పేమెంట్స్ ఉన్నాయి. జిఎస్టీ పేమెంట్స్ ఏదైతే మీకు డిసెంబర్ది జనవరిలో పే చేశారు, తర్వాత జనవరిది ఫిబ్రవరిలో పే చేశారు, ఫిబ్రవరిది మార్చిలో పే చేశారు, మార్చిది పేమెంట్ అవ్వదు ఎందుకంటే అది పెండింగ్ ఉండిపోద్ది. అది మాత్రం చూసుకోండి. మీరు ఎనెక్జర్ పంపించాను, ఎనెక్జర్ ద్వారా డెబిట్ క్రెడిట్ అని క్లియర్గా రాస్తున్నప్పుడు కూడా మీరు ఎంట్రీ చేసుకోకపోతే ఏం చేద్దాం? దాంట్లో చేయాల్సింది ఏంటి? జర్నల్లో వేయాలి. క్యాష్ ఎక్కడైతే తారసపడదో, బ్యాంక్ ఎంట్రీ ఎక్కడైతే తారసపడదో దాన్ని ఖచ్చితంగా మీరు జర్నలే వాడాలి. బటన్స్లో క్లియర్గా రాస్తుంది. కాబట్టి మీరు వేసుకోండి, ఎంట్రీస్ వేసుకుంటే తెలుస్తుంది ఎందుకు ఇక్కడ జిఎస్టీ 20th నాడు ఎందుకు పేమెంట్ వచ్చింది. డిసెంబర్ పేమెంట్ అది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూడండి. తర్వాత మీరు నెంబర్ 1 తీసుకుంటే 1/4/2019 ట్రాన్స్ఫర్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇన్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ టు జనరల్ ఇన్సూరెన్స్. అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అర్థం ఏంటి? మనం ఎంతవరకు అయితే ఉపయోగించుకున్నామో మిగతాదంతా అసెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ పాఠంలో ఫస్ట్ ఎంట్రీ అదే, ఫస్ట్ పాఠం ఫస్ట్ లైనే అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 1/4 అంటే 31/3/2019 నాడు మీకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మన బ్యాలెన్స్ షీట్లో ఉంది. నవ్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దట్ బ్యాలెన్స్ టు జనరల్ ఇన్సూరెన్స్. దాన్ని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేద్దాం చూద్దాం. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా మీరు జనరల్ ఎంట్రీలోనే పాస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్యాష్ అనేది ఏం లేదు. ఇక్కడ 1/4 నాడు వేసుకోవాలి. 1/4 ఇక్కడ మీరు అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందండి? డెబిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. అంటే మీరు ఏం చేయాలి? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని క్రెడిట్ చేసుకుంటే క్లోజ్ అవుతుంది. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమన్నాం? జనరల్ ఇన్సూరెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయమన్నాం. జనరల్ ఇన్సూరెన్స్ ఉంది చూడండి. జనరల్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మనకు ఒక ఎంట్రీ ఉంది, 18,000 రూపాయల ఎంట్రీ కట్టాం. సో జనరల్ ఇన్సూరెన్స్లోకి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలండి మనం? మీకు జనరల్ ఇన్సూరెన్స్లోకి మనం అంతకుముందు బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉందో ఒకసారి చూడండి. బ్యాలెన్స్ షీట్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 23,200 టు
ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ జీరో అయింది చూసారు అక్కడ క్రెడిట్లో. ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుంది, జీరో అయిపోయింది. అంటే ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ ఎంత ఉందండి, 41,200 జనరల్ ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది. సో బీయింగ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్డ్ అన్నారా, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక మనకి రెండో ఎంట్రీ ఏముందో చూద్దాం. తర్వాత క్లోజ్ ప్రావిజనల్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ త్రూ ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎస్ రిసీవబుల్ అండ్ ది బ్యాలెన్స్ త్రూ ఆంధ్రా బ్యాంక్. ఏమండి ప్రావిజనల్ ఉంది ఎక్కడ, మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ దగ్గర పెట్టుకోండి మీరు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు పేజ్ నెంబర్ ఎంత 60లో ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మీరు చేశారు. దాన్ని ప్రావిజనల్ ఎంత ఉందండి ఇక్కడ, 3,54,200 ఉంది. దాన్ని మీరు క్లోజ్ చేయమంటున్నారు. ఎట్లా మీరు ప్రావిజనల్ క్లోజ్ చేయాలంటే యాక్చువల్గా ట్యాక్స్ కట్టాలి. ఏమండి ట్యాక్స్ కట్టాలి. కానీ ట్యాక్స్ ఇప్పుడు కట్టడానికి మన దగ్గర టీడీఎస్ రిసీవబుల్ ఒకటి ఉంది. ఎప్పుడు కూడానండి మీరు ట్యాక్స్ కట్టాల్సింది మైనస్ రిసీవబుల్. మనకు రావాల్సిన టీడీఎస్ని తగ్గించుకుని మిగతా బ్యాలెన్స్ మాత్రమే మనం కట్టాలి. ట్యాక్స్ బర్డెన్ అది అక్కడ మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కాబట్టి 30th 9 నాడు అంటే లాస్ట్ డే ఆఫ్ ది ఫైలింగ్ డ్యూ డేట్ ఆఫ్ ది ఫర్మ్ను ఫైల్ చేయాలంటే 30 సెప్టెంబర్ ఎండింగ్ అవ్వదు. కాబట్టి 30th 9 నాడు మనం దీన్ని పాస్ చేద్దాం. 30th 9 నాడు మనం పాస్ చేద్దాం. 30th 9 నాడు కూడా మళ్ళీ 30th 9. కానీ జర్నల్లో పాస్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది పేమెంట్ ఎంట్రీ. ఎందుకంటే మీకు ₹1 క్యాష్ అయినా ₹1 బ్యాంక్ అయినా కనుక ఉన్నట్టయితే పేమెంట్ చేసినట్టయితే పేమెంట్లు వేసేసుకోవడం, మధ్యలో ఎంతైనా క్రెడిట్ ఉండేవండి, ఎంతైనా అడ్జస్ట్మెంట్ ఉండేవండి. అట్లనే ₹1 రెసీట్ క్యాష్ రూపంలో వచ్చినా చెక్ రూపంలో వచ్చినా కూడా రెసీట్లో చేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా మీరు బటన్ చదివితే అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ క్లోజ్ చేయాలి. ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ క్లోజ్ అయితే ఎంత ఉందండి, ఇక్కడ 3,54,200 క్రెడిట్లో ఉందండి. ఇది క్లోజ్ చేయాలి. 3,54,200 క్లోజ్ చేయాలి. ఏ విధంగా, ఇప్పుడు ఆంధ్రా బ్యాంకులో పే చేయట్లేదు. నేను ఏం చేస్తున్నాను, టీడీఎస్ రిసీవబుల్ అనేది ఒకటి ఉంది మన దగ్గర. అది ఎంత ఉందో చూసుకుని దాన్ని నేను క్లోజ్ చేయాలి. టీడీఎస్ రిసీవబుల్ మీరు కనుక చూసినట్టయితే మీకు 2,10,000 ఉందండి. 2,10,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అది 2,10,000 అయితే మిగతాది మనం చలాన ద్వారా కట్టేయాలి. అంటే దీనికి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటారు. అడ్జస్ట్ పోయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఇట్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ at the time you entered into the income tax filing. మీరు ఐటీఆర్లు ఫిల్అప్ చేసినప్పుడు ఇది తారసపడుతుంది. కానీ ఎంట్రీ పరంగా మీకు ఎంట్రీ తెలియాలి కాబట్టి ఇది చేస్తున్నాను. 1,44,200 మనం బ్యాంకు ద్వారా పే చేసాం. విన్నారా? being income tax self assessment tax paid అన్నారా. సో అది క్లోజ్ అయింది. తర్వాత మీరు నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏముందండి, 31/3/2020లో ట్రాన్స్ఫర్ 12,000 టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ జనరల్ ఇన్సూరెన్స్. ఏమంటే జనరల్ ఇన్సూరెన్స్ ఎంత కట్టారండి మీరు కనుక ప్రాబ్లం చూస్తే 18,000 కట్టారు. ఎప్పుడు 112 నాడు కట్టారు. ఏమండి జనరల్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ మనం ఒకసారి చూద్దామండి. జనరల్ ఇన్సూరెన్స్ ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే మీరు జనరల్ ఇన్సూరెన్స్ ఎంత కట్టారో ఒకసారి చూద్దాం. ఏమండి 41,200 ఉంది అంటే అంతకుముందు మనకి 23,200 ప్లస్ 18,000 కలిపితే 41,200 ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు జనరల్ ఇన్సూరెన్స్లో ఎంత ఉంది అనేది మనం అడుగుతున్నాం. అయితే దీంట్లో మనకి ఏంటంటే 112 నాడు తీసుకుంటే 4 నెలలు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించింది, 8 నెలలు నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. అంటే 18,000 అంటే అర్థం ఏంటి, ఒక నెలకి 1,500. అంటే మీకు ఎంత అయిందండి, 4 నెలలకి 4 15 66,000 రూపాయలు పోతే మిగతాది
ఏమండి మిగతాది మీకు ఎక్కడికి వెళ్తుంది? మీకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్‌లోకి వెళ్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్‌లో 18,000లో 6,000 తీస్తే ఎంత ఉంది? 12,000. దేనికి ఎయ్యాలండి మనం అది? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్‌లోకి ఏసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్‌లోకి ఎక్కడ ఎంత ఎయ్యాలండి? రూ. 12,000 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. అంతకుముందు ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు ఏముందండి? జీరోకొచ్చింది. ఎందుకంటే అంతకుముందు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ గతంలో మనం మేనేజ్ చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఈ అమౌంట్‌ని మనం? జనరల్ ఇన్సూరెన్స్‌లో తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 29,200 మాత్రమే ఉంది. ఎందుకంటే 41,200 నుంచి 12,000 తీసేస్తే 29,200 మాత్రమే జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉంది. నానా? అయితే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 12,000 నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ అవుతుంది. సో, జనరల్ ఇన్సూరెన్స్‌లో మీరు పీ&ఎల్‌లో మటుకు 29,200 మాత్రమే పడుతుంది. బీయింగ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఏవండీ? అదయిపోయింది. సారీ ఇది పేమెంట్‌లో ఎళ్ళేస్తాం. దాని తర్వాత ఏముందో చూద్దాం. దాని తర్వాత ఏముందండి? 12,000 ట్రాన్స్‌ఫర్ చేసాం అయిపోయింది. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ క్లోజ్ 15/4 నాడు పీఎఫ్, ఈఎస్ఐ 15/4 నాడు క్లోజ్ చేయాలి. తర్వాత 10/4 నాడు పీటీ పేయబుల్. ముందు ఇది క్లోజ్ చేద్దామండి. ఇది ముందు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయండి మీకు? ఓపెనింగ్ పీఎఫ్ 35,000 ఉంది. ఈఎస్ఐ 14,250 ఉంది. ఈ 2 తర్వాత ప్రొవిషన్ ట్యాక్స్ కూడా అది ఎంతుంది ప్రొవిషన్ ట్యాక్స్ మనకి? పీటీ పేయబుల్ 2,500 ఉంది. ఇవన్నీ ముందు మనం క్లోజ్ చేసి పెడదామండి. తర్వాత ఎప్పుడండి మీకు 15/4 నాడు పీఎఫ్, ఈఎస్ఐ 2 క్లోజ్ చేద్దాం. ఏమండి? పేమెంట్ చేద్దాము. 15/4 పేమెంట్‌లోకెళ్దాం. అంటే పీఎఫ్ పేయబుల్ ఎంతుందండి మనకి? ఇక్కడ పీఎఫ్ పేయబుల్ ఎంతుంది మనకి? అంటే ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం టోటల్‌గా ఉంది కదా! అక్కడ మీకు కనిపిస్తుంది. కానీ పీఎఫ్ పేయబుల్ ఇక్కడ 35,000 ఉంది. విన్నారా? 35,000 ఆంధ్ర బ్యాంక్ ద్వారా పే చేసేసేయండి. బీయింగ్ పెయిడ్. తర్వాత రెండోది ఏంటండి? మళ్ళీ 15/4 నాడే మీకు ఈఎస్ఐ కూడా మీకు అదే డేట్‌లో కట్టాలండి. అట్లనే ఈఎస్ఐ పేయబుల్ ఎంతుందో చూద్దాం. ఈఎస్ఐ పేయబుల్ మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్‌లో ఎంతుందండి? 14,250. 14,250 ఇది కూడా ఆంధ్ర బ్యాంక్ ద్వారా కట్టేయండి. దాని తర్వాత మీకు చూస్తే ఏముందండి? మీకు టీడీఎస్ పేయబుల్ 7థ్ కట్టాలి. 7థ్ కట్టాలంటే మీకు టీడీఎస్ పేయబుల్ ఎంతుందండి ఇక్కడ? మీకు టీడీఎస్ పేయబుల్ 1,20,000 ఉందండి. 1,20,000 రూపాయలు మనం ఇప్పుడు టీడీఎస్ కూడా పే చేద్దాం. అది 7థ్ నాడు కట్టాలి. ఏమండి? 7థ్ నాడు 7/4 నాడు ఇక్కడ మీకు టీడీఎస్ పేయబుల్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అండి ఇవి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 1,20,000 రూపాయలు. ఏమండి? అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఏం కనిపిస్తుందండి మనకి ఇక్కడ
సరే తర్వాత పిఎఫ్ కూడా వచ్చింది. మనం శాలరీస్ ఏం చేసామండి, ఏప్రిల్ శాలరీ కొట్టేసాం, మార్చ్ శాలరీ వేసాం. అంటే ఏప్రిల్ శాలరీ మాత్రమే మనం కట్టుకోవాలి. ఎందుకంటే మార్చ్ శాలరీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో కట్టుకుంటాం కాబట్టి, అది కూడా ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం. పిఎఫ్ ఎంత ఉందో క్లోజ్ చేద్దాం. పిఎఫ్ పేయబుల్ 15/5 నాడు క్లోజ్ చేయాలి. అంతే కదా! 15/5 నాడు క్లోజ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు అసలు పిఎఫ్ పేయబుల్‌లో మన పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం డిఏఎల్‌కెళ్ళి పిఎఫ్ పేయబుల్ ఏంటో చూద్దాం అక్కడ. పిఎఫ్ పేయబుల్‌కి మీకు ఇక్కడ పైన ఎప్పుడు చూడండి డేట్ ఎక్కడ పీరియడ్ ఇది. దీని పీరియడ్ మీకు కావాల్సింది ఎప్పుడు 14 నుంచి కావాలి. ఎప్పుడు కూడా ఆల్ట్ 2 కొట్టుకోండి. ఆల్ట్ F2 కొట్టుకుంటే మీకు టోటల్ పీరియడ్ వస్తుంది. అలా కొట్టుకుంటే మీకేం కనపడదు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒకసారి F7 ప్రెస్ చేస్తే మీకు మంత్ వైజ్ వస్తుందండి ఇక్కడ. విన్నారా? F7 ప్రెస్ చేస్తే మంత్ వైజ్ వస్తుంది. ఇక్కడ మీకు చూడండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వాజ్ రీపెయిడ్ 35,000 రూపీస్ ఏప్రిల్‌లో కట్టాం. ఇప్పుడు 17,000 క్రెడిట్ ఉందండి ఇక్కడ. 17,000 క్రెడిట్ ఎప్పుడు ఇవ్వాలండి మనం మేలో ఇవ్వాలి. ఎప్పుడు మే 15th నాడు 17,000 కట్టాలి. అది గుర్తుపెట్టు. అది ఒకటే పే చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మిగతాది ఏదైతే 16,051 రూపాయలు ఉందో అది మనం నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటాం కాబట్టి వి నీడ్ నాట్ బాదర్ అబౌట్ దట్. కాబట్టి ఏంటంటే మనం ఈ ఎంట్రీ ఇప్పుడు ఎక్కడ పాస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ఆల్ట్ ఏ కొట్టుకున్నారనుకోండి. ఆల్ట్ ఏ కొట్టుకుంటే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది. తర్వాత మీకు పిఎఫ్ పేయబుల్ 17,000 ఇది. తర్వాత ఏమండి ఇప్పుడు ఇక్కడ మీకు కొట్టుకుంటే మీకు ఏముందండి అక్కడ, అది కూడా మీకు క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీకు ఉన్నది మీకు ఒక 16,000 రూపాయలు మాత్రమే క్రెడిట్‌లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. విన్నారా? 16,000 రూపాయలు మాత్రం క్రెడిటే ఉంది. ఇంకా మీకు ఇంకే బాకీలు ఇక్కడ లేవు. విన్నారా? అది తర్వాత అట్లనే ఈఎస్ఐ కూడా తీసుకుందాం. ఈఎస్ఐ F4 కొట్టుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. మీరు కాదు నేను చెప్తున్నప్పుడు మీరు ప్లీజ్ మేక్ ఎ నోట్. మీకు ఈజీగా ఉంటుంది అది. ఇది కూడా మీకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంది. దీంట్లో ఇక్కడ ఉంచండి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్. మీకు యూ నీడ్ నాట్ గో బ్యాక్ టు వెరిఫై దిస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. 14,250 ఓపెనింగ్ ఉంది. ఈ 14,250 మీకు ఓపెనింగ్ మీరు కొట్టేశాను. నేను ఇక్కడ కొట్టేశాను. ఈఎస్ఐ పేయబుల్ టు అది కొట్టేశాను. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మీకు ఇంకా ఈఎస్ఐ పేయబుల్ ఇంకెంత ఎప్పుడు ఉంది మనకి F7 కొట్టుకున్నారనుకోండి. F7 కొట్టుకుంటే ఇంకెంత ఉంది బాకీ 41,94. ఏప్రిల్ బాపతి 41,94. కాబట్టి మీరు దీంట్లో ఆల్ట్ ఏ కొట్టుకోండి. అది ఓపెన్ అవుతుంది. కావాలంటే మళ్ళీ 15/4 నాడు 15/5 సారీ ఈఎస్ఐ పేయబుల్. ఈఎస్ఐ పేయబుల్ ఎంత ఉందండి ఇక్కడ మీకు 4,194 రూపాయలు ఉంది. 4,194. సో అదంతా అయిపోయింది. తర్వాత మీకు టీడీఎస్ క్లోజ్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ అలా లాస్ట్ మంత్దే మీకు ఈఎస్ఐ ఉంది, పి ఉంది. తర్వాత టీడీఎస్ వచ్చినప్పటికీ మీకు గుర్తుపెట్టుకోండి. టీడీఎస్ వచ్చినప్పటికీ మీకు టీడీఎస్ను కూడా తీసుకుందాం. టీడీఎస్ మనం వసూలు చేసింది ఏది మన దగ్గర అనంతరావు జంగాయ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసాం కదా. మనం అది మనం కట్టాలి కదా. అది కట్టాల్సి వస్తే మనకేంటంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,20,000 రూపాయలు ఉంచండి. ఇక్కడ 1,20,000 రూపాయలు 1,20,000 రూపాయలు ఇక్కడ కట్టేసాం మనం. విన్నారా? తర్వాత ఇంక మనకి ఎవ్రీ మంత్ మనం కట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి నేనేం చెప్పాను, F7 కొట్టండి. F7 కొడితే మీకు మంత్లీ వచ్చింది. అంటే మీకు కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏప్రిల్లో మీకు ఎంత ఉందండి 4,350 రూపాయలు ఉంది. 4,350 రూపాయలు. దీన్ని మీకు
75 TDS 4,350 రూపాయలు. చూసారా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది క్లోజ్ అయిపోయింది చూడండి. విన్నారా? మళ్ళీ అట్లనే మీకు F7లో కొట్టు చూస్తున్నట్టయితే మీకు 4,350 అక్కడ ఉంది, 4,350. కావాలంటే ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఎప్పటికప్పుడు ఈ డేట్ల ప్రకారం మీరు కట్టేసుకుంటారండి. 7th మే కట్టాము, 7th జూన్, 7th జూలై అట్లా కట్టుకుంటారండి. లాస్ట్లో మాత్రం మీరు ఏదైతే మీరు మార్చిలో కలెక్ట్ అయిందో అది మాత్రం మార్చిలో కట్ అయింది మాత్రం కట్టరు. అది లాస్ట్కి నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటాం కాబట్టి దానికి నీడ్ నాట్ బాధర్ అబౌట్. మీరు అది చేయండి, నేను చేయడం కోసం కాదు, మీరు చేయండి. మీరు చేసి కూడా మీకు ఇది కాకపోతే యూ ప్లీజ్ కామెంట్ బిఫోర్ 5th ఆఫ్ దిస్ మంత్. విన్నారా? అది దాని తర్వాత ఇంకేం ఎంట్రీ ఉందో చూద్దాం మనం. అది అయిపోయిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయిపోయినాయి. సెటిల్ సుజనా స్టీల్స్ అండ్ బిర్లా సిమెంట్స్ అట్ 10% డిస్కౌంట్. ఏమండి, సుజనా స్టీల్ ఎంత ఉంది అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. అట్లనే మనకి బిర్లా సిమెంట్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్. వీళ్ళకి 10% డిస్కౌంట్ తోటి మనం సెటిల్మెంట్ చేసాం. సో సెటిల్మెంట్ చేద్దాం. ఎప్పుడు మనకి అంటే మనకి సుజనా స్టీలు అవన్నీ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు అక్కడ లాస్ట్లో ప్రాబ్లంలో చూసినట్టయితే డేటు ఎప్పుడు ఇచ్చామండి మనం? క్లియర్ ది ఓపెనింగ్ సిండికేటర్ 10th to 25th అండి. మీరు ఒకటి 10కి ఇవ్వండి, ఒకటి 25కి ఇవ్వండి. 25th ఏప్రిల్. సో 10కి సుజనా స్టీల్కి ఇద్దాం. 10కి మీరు F4 కొట్టుకుంటే మీకు సుజనా స్టీల్ వస్తుందండి. ఇక్కడ సుజనా స్టీల్ ఉంది. ఏమండి, సుజనా స్టీల్ ఎంత ఉందండి? 5,80,760 రూపాయలు. మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో చూసినప్పుడు అదే వస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్ పోకుండా Alt A కొట్టండి, అంటే ఎడిషన్ అన్నమాట. చూసారా? Alt A మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని Alt A కొట్టండి. అక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 10/4 నాడు కొడదాం. 10/4 నాడు సుజనా స్టీల్ కొట్టండి. సుజనా స్టీల్ ఎంత ఉందండి? 5,80,760 రూపాయలు ఆయనకి ఇవ్వాలి. మొత్తం ఇచ్చేద్దాం. 5,80,760 రూపాయలు ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే ఆయనకి ఏం చేసాం మనం? 10% డిస్కౌంట్లో మనం ఇచ్చాం. అంటే మనకి ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని పెట్టుకోండి. డిస్కౌంట్ మనం కస్టమర్స్కి ఇస్తేనేమో డిస్కౌంట్ అలౌడ్, ఇదేమో డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనం ఒక లెడ్జర్ తయారు చేద్దాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇదేమవుతుందండి? ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందండి, అంతే కదా? ఇది అదర్ దాన్ బిజినెస్. ఆ డిస్కౌంట్ ఇవ్వకపోతే మనం మొత్తం కట్టాలిగా. అది ఎంత అయిందండి? మీకు ఒక్క 0 తీసేయండి. అక్కడ ఎంత ఉందండి? మీకు 5,80,760. అంటే మనకి ఎంత అయిందండి? మనకి 58,076 రూపాయలు అవుతుంది. చూడండి, లేకపోతే మీరు క్యాల్కులేట్ చేయండి. Alt C పెట్టుకుని 5,80,760 ఇంటూ 10% ఎంటర్ కొట్టండి. అంతే అయింది కదా? 50 లాస్ట్లో ఒక 0 పీకేయటమేనండి. మీకు 760 ఉంది కదా, ఆ 0 పీకండి. 0 పీకితే వచ్చేస్తుంది. విన్నారా? అది దాని ఆన్సర్. మళ్ళీ మీరు క్యాల్కులేట్ చేసుకోక్కర్లేదు. మిగతా బ్యాలెన్స్ మనం పేమెంట్ చేసేస్తాం. విన్నారా? ఇది మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడంతా మనం చెక్కులు ఇచ్చి రోజులు పోయినాయి. సో ఇది అయిపోయింది. తర్వాత ఇది ఎప్పుడు 10/4 నాడు ఇచ్చాము. తర్వాత మనకి F4 కొట్టుకుంటే ఇంకో అకౌంట్ వస్తుంది. ఇంకో అకౌంట్ ఏంటంటే మనకి బిర్లా సిమెంట్ అకౌంట్ వస్తుంది. మనకి ఎంత ఉందండి? 5,87,630. మళ్ళీ Alt A కొట్టండి. ఇది 25th నాడు ఇద్దాం బ్యాలెన్స్. ఏమండి, మనకి బిర్లా సిమెంట్కి ఎంత ఉందండి? మనం 5,87,630. 5,87,630 అంతే ఉందా? $87,630. దీని మీద 10% ఎంత అవుతుందండి? మీకు 58,000
రూ. 763 ఉందేనా? లేకపోతే కొడతారా? కొట్టి చూడండి. ఆల్టసి ఇక్కడ కింద క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది చూసారా? 5,87,630 ఇంటూ 10%, అంతే కదండి. 58,763 పక్కన 0 పీకేసాను అంతే. సో ఇది కూడా మనకి పేమెంట్ అయిపోయింది. ఇది కంట్రోల్ ఆర్ కొట్టుకుంటే నేరేషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా అది వెళ్ళిపోయింది. దాని తర్వాత మీకు ఇంకో ఎంట్రీ ఏం కనపడాలి మీకు? అక్కడికి అది అయిపోయింది. సుజనా స్టీల్ అయిపోయింది. 6వ తరగతి క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అట్ 6% ఆన్ ఎఫ్డిఆర్. ఎఫ్డిఆర్ మీద మనకి 6% వడ్డీ వచ్చిందండి. ₹10 వడ్డీ వచ్చింది మనకి. అది మనకి అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మనకి మెచ్యూరిటీ అప్పుడు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ కల్పిస్తారు. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ అప్పుడు ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఎఫ్డిఆర్కే దాన్ని యాడ్ చేసుకుని ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని వేసుకోవద్దు. ఎఫ్డిఆర్కే యాడ్ చేసేసుకోండి. అంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏమో అదర్ ఇన్కమ్ అవుతుంది, దీని మీద ఏమో ఎఫ్డిఆర్ మాత్రమే పెరుగుద్ది. అయితే మనకి ఇది కూడా మనకి చేతికి డబ్బులు రావట్లేదు కాబట్టి దీన్ని కూడా మనం జర్నల్ ఎంట్రీ ద్వారానే వేసుకుందాం. జర్నల్ ఎంట్రీ ఉన్నారా? ఎప్పుడు వేస్తామండి? 31/3 నాడు వేస్తాం. ఉన్నారా? తర్వాత మీకు దేని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది? ఎఫ్డిఆర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఎఫ్డిఆర్ ఎంత ఉందండి మన దగ్గర? ఎఫ్డిఆర్ ఎంత ఉంది? 8,57,375 సరే, డిపాజిట్ అసెట్లో ఉంటుంది అది. దీని మీద మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ మళ్ళీ క్యాలిక్యులేటర్ 8,57,375 ఇంటూ 6% ఎంత ఉందండి? ₹51,442.50. ఈ పైసలకి వాళ్ళు ఎందుకులండి? 51,442 వేసుకుందాం. విన్నారా? 51,442 50 పైసలు తీసేద్దాం. దీన్ని ఏమైంది మనకి? ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్ అకౌంట్ అంటే ఎఫ్డిఆర్కి యాడ్ అవుతుందండి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అది మనకి కలిసిపోయింది. చూసారా? మనకి ఎఫ్డిఆర్ యొక్క వాల్యూ పెరిగిపోయింది చూడండి. అక్కడ ఎఫ్డిఆర్ ఇదివరకు వాల్యూ వేరు, ఇప్పుడు వాల్యూ వేరు. సో ఇది బీయింగ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఉన్నారా? దాని తర్వాత ఇంకేముందో చూద్దాం. అక్రూడ్ ఇంట్రెస్ట్ అయిపోయిందండి. రికార్డ్ రెసీట్ ఫ్రమ్ స్టాఫ్ అడ్వాన్స్ 1,50,000 అండ్ స్క్రాప్ సేల్స్ అమౌంటింగ్ టు 1,75,000 త్రూ క్యాష్. దీంట్లో రెండు కలిపి ఒకసారి వేసేసుకుందాం. రెసీట్ అంటే మనకి స్టాఫ్ అడ్వాన్స్ 2,50,000 ఎంతో ఉన్నట్టుంది. ఆ డబ్బుల్లోంచి 1,50,000 వాపసు వచ్చింది మనకి. తర్వాత 1,75,000 స్క్రాప్ తెలుసు కదా, రద్దు అమ్మాం. దాంట్లో మనకి డబ్బులు వచ్చినాయి. దాన్ని మనం రెసీట్లో వేసేసుకుందాం. రెసీట్లో డేట్ ఎంత వేసుకుందామండి? వాట్ ఈస్ ద డేట్ హియర్? 14/1. 14/1లో మనం డేట్ వేసుకుందాం. 14/1లో దేంట్లో వేసుకుందాం అంటే రెసీట్లో వేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎవరిచ్చారండి? స్టాఫ్ అడ్వాన్సెస్ 1,50,000. తర్వాత ఇంకోటి కూడా మనకేమొచ్చిందండి? మనకి తర్వాత స్క్రాప్ సేల్స్లో ఎంటర్ చేసుకోవడానికి వీల్లేదు. స్క్రాప్ సేల్ ఈజ్ నాట్ అన్ ఐటమ్ టు సెల్. ఇది డైరెక్ట్ కాదు, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమే. సో ఇదెంత ఉందండి మనకి? ఎంతండి మనకి ప్రాబ్లంలో ఇచ్చిందంతా? మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 1,50,000 అది, 1,75,000 అది. 1,75,000 త్రూ క్యాష్ రిసీవ్డ్. అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ ఇంకేం మిగిలిందండి? క్యాల్కులేట్ పర్చేజ్ డిస్కౌంట్ ఎట్ 1.75 ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఐజిఎస్టీ అండ్ జిఎస్టీ. అంటే ఐజిఎస్టీ మీద ఎంత మనకి పర్చేజ్ అయింది, తర్వాత మామూలుగా జిఎస్టీ సిజిఎస్టీ మీద ఎంత పర్చేజ్ అయింది ముందు మనం క్యాల్కులేట్ చేద్దాం. క్యాల్కులేట్ చేసి
అది దానికి మనం దేనికి వెళ్ళాలండి, మనం దీంట్లోకి వెళ్ళి చూద్దాం. దీంట్లోకి వెళ్ళి చూస్తే మనకి మీరు P&L కనుక ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఎక్సెల్ పంపించిన దాంట్లో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. P&Lలో కనుక మీరు వెరిఫై చేసుకున్నట్టయితే ముందు మీకు ఐజీఎస్టీ సేల్స్ 9,96,233 అండి. దాని తర్వాత మీరు పక్కన వేసుకుని నోట్ చేసుకోండి. తర్వాత 9,75,480 మొత్తం కలిపితే 19,71,713 రూపాయలండి. గుర్తుపెట్టుకోండి, మీరు పక్కన నోట్ చేసుకోండి. అయితే దానికి మనం ఒక వోచర్ పాస్ చేద్దాం. ఎట్లాంటి పాస్ చేద్దాం మనం? దానికి మనకి ఇన్సెంటివ్ వచ్చినట్టు వచ్చింది. అంటే పర్చేజ్ డిస్కౌంట్. ఇది పర్చేజ్ డిస్కౌంట్ కూడా మీకు స్టాక్కి సంబంధం లేదు దీనికి. కాబట్టి ఏంటంటే ఎడిషనల్ అమౌంట్ కాబట్టి ఇది కూడా మీకు రెసీట్లో వేసుకోండి. క్యాష్ రూపంలో మనకు వచ్చేసింది కాబట్టి దేని ద్వారా వచ్చిందండి, దీన్ని మళ్ళీ మీరు వచ్చేసి పర్చేజ్ డిస్కౌంట్ అకౌంట్, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. దీంట్లో మనకి ఎంత వచ్చిందండి, 19,71,713 రూపాయలు కదా. దీన్ని మళ్ళీ క్యాలిక్యులేటర్ చేద్దాం. 19,71,713 ఇంటూ 1.75 34,504,98 98 తీసేసి 34,505 వేసుకుందామండి. 34,505 వేసుకుందాం. 34,505 రూపాయలు వేసుకుందాం. ఇక్కడ మనకేమైంది, ఇది కూడా క్యాష్ రూపంలో వచ్చేసింది. విన్నారా? రిసీవ్. దాని తర్వాత ఏముందండి, తర్వాత ఐటమ్ ఏముందో చూద్దాం. తర్వాత మీకు పర్చేజ్ డిస్కౌంట్ అయిపోయింది. 31/3/2020 క్లోజింగ్ స్టాక్ వాల్యూస్ 8,60,60,000 అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ వాల్యూ 2,95,000. ఉన్నారా? దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. అయితే దీంట్లో మామూలుగా మనం మాన్యువల్గా మనం చదువుకున్న రోజుల్లో మనం ఒక ఎంట్రీని జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీ సిస్టమ్ లేదండి. మీరు అకౌంట్ ఉందండి, మీకు ఓపెనింగ్ స్టాక్ అకౌంట్ ఉంది, బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్కడ ఉందండి, ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ని ఒకసారి ఎంటర్ కొడదాం. గుర్తుంది కదండి, మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓపెనింగ్ స్టాక్ ఉన్నది, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందండి, 1,11,560 రూపాయలు. అదే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా 1,11,560 తీసేసుకుంది ఆటోమేటిక్గా. దీన్ని మనం మార్చుకోవాలనుకుంటున్నాం. మార్చుకోవడానికి దీంట్లో ఒకటే మంత్రం, దీంట్లో సెపరేట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ కొడితే చూసారా, ఎంటర్ కొట్టాలి. ఏం చేశారు మీరు, ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి ఓపెనింగ్ స్టాక్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఉన్నదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఈ స్క్రీన్ ఓపెన్ అయింది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మీరు టెన్షన్ పడక్కర్లేదు. మీకు ఇది అర్థం కాలేదు అనుకోండి, మీరు నోట్ చేసుకోవడం కూడా మర్చిపోయారు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని నేను బ్యాక్కి వెళ్ళి కూడా చూపించాను కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ చూడండి, వరుసగా మనం 1 ఏప్రిల్ నాడు 11,11,560 అన్నాం. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ డేట్ అండి, అక్కడ అది మీరు యాజ్ ఇట్ ఈజ్గా దాని కిందనే డేట్ వేసుకోవాలి. ఎక్కడండి మీకు 31/3 ఏమండి, 31/3 కొట్టేసుకుంటే సరిపోద్ది. దాని కింద అమౌంట్ ఎంత ఏమన్నారండి, ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఇచ్చారండి, 8,61,500 ఇచ్చారండి. 8,61,500 డెబిట్. విన్నారా? ఇది రిప్రజెంట్ అయిందో లేదో మనం తర్వాత చూద్దామండి. విన్నారా? దాని తర్వాత రెండోది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా సేమ్ అదే పొజిషను. మళ్ళీ మీకు 31/3 ఎంత ఉందండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు ఎంత ఉందండి బ్యాలెన్స్, 2,95,000 ఉందండి. 2,95,000 ఉందండి. ఏమండి, ఇది కూడా కంట్రోల్ కొట్టేదా వెళ్ళిపోయింది. ఏమండి, ఇది నిజంగా అయ్యిందా లేదా, అది మనకు చూడండి ఇక్కడే మనకు కనిపిస్తుంది. స్క్రీన్ వెనక్కి వెళ్ళాము. 8,61,000 క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదివరకు ఎంత ఉందండి, 1,11,560 ఉండేది అక్కడ ఇక్కడ కూడా. ఇప్పుడు 2 మారింది. కానీ దీని రిప్రజెంటేషన్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం
మనకి ఒకవేళ కనుక దీంట్లోకి వెళ్ళినట్టయితే క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ 2,31,562 కలిపితే ఇక్కడ వచ్చేవాడికి ఎంత ఉందని క్లోజింగ్ స్టాక్ 11,56,500. మీకు దీన్ని మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ ఇలా కనిపిస్తుంది మీకు, విన్నారా? సో కాబట్టి ఏంటంటే మళ్ళీ దీంట్లో ఎక్కడ కనిపించింది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించింది. ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి కూడా వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆల్ట్ F1 కొట్టుకున్న తర్వాత మీకు క్లోజింగ్ స్టాక్ చూసారా, ఇది కూడా సేమ్ మళ్ళీ కనిపిస్తాం. చూసారా క్లారిటీ, అంటే మీరు ఇచ్చిన ఎంట్రీ ఎక్కడ దాకా పోయిందండి, ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంది, తర్వాత బ్యాలెన్స్ షీట్లో కూడా తీసుకుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుద్ది. చూసారా, అది దాంట్లో ఉన్న, అంటే యూ నీడ్ నాట్ పాస్ ఎ జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్, ఇట్ ఈస్ ఎన్ ఆల్టర్నేషన్, అంతే, ఆల్టర్నేషన్ తప్ప ఇంకొకటి లేదండి దీంట్లో. అది మాత్రం బాగా కేర్ఫుల్గా గుర్తుపట్టండి. దాని తర్వాత ఇంకేం ఎంట్రీస్ మనకు మిగులు ఉన్నాయో ఒకసారి చూద్దామండి. తర్వాత క్యాల్కులేట్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ 31.2 ఆన్ ది నెట్ రిజల్ట్ అండ్ పాస్ ఏ ప్రావిజనల్ ఎంట్రీ. ఇది మీరు ఏం చేస్తారంటే, మీరు ఇవన్నీ ఇప్పుడు మీరు నేను ఎంటర్ చేయాల్సిన ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు కనుక నేను కనుక చూసినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు నెట్ ప్రాఫిట్ చాలా తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఇంకా ఎంట్రీస్ పాస్ చేయాలి, అది అవన్నీ అవ్వాలి, అయితే కానీ దీంట్లో ఉన్న అసలు రిజల్ట్ కనబడదు. కాబట్టి మీరు అవి కూడా పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మీరు అప్పుడు మాత్రం మీరు చేయండి. మీకు ఇబ్బంది అయితే నేను ఈ రెండు నేను చెప్తాను మీకు. 31 నాడు క్యాల్కులేట్ ఇన్కమ్ ట్యాక్స్ నెట్ ఫిగర్ ఎంత వచ్చిందో దాని మీద 31.2 క్యాల్కులేట్ చేసి అంటే పాస్ ఏ ప్రావిజనల్ ఎంట్రీ. అంటే ప్రావిజనల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తారంటే, డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజనల్ అమౌంట్. ఇప్పుడు ఏదైతే మీరు ట్యాక్స్ వచ్చిందో దానికి అది డెబిట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, జర్నల్ ఎంట్రీలోనే జర్నల్ F7లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అని కొట్టండి. తర్వాత ఏదైతే మిగిలిందో మిగులుబాటు అయిన తర్వాత మీకు ఏదైతే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మిగులుబాటు కనిపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నదే మళ్ళీ మీరు ప్రావిజన్ కొట్టిన తర్వాత కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్ ఇయర్, కాబట్టి ఉన్న ప్రాఫిట్లోంచి తగ్గుద్ది, కాబట్టి మీకు ఇక్కడ ఏం తేడా కనపడదు, అక్కడ మాత్రమే తేడా కనిపిస్తుంది. కాబట్టి మీరు దాన్ని అక్కడున్న ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో ఏదైతే ఉందో దాన్ని డివిజన్ చేయండి. ఎలాగా 5 పార్ట్నర్స్ ఉన్నారు, అందరికి ఈక్వల్గా ఉంది కదా, డివిజన్ చేయండి. డివిజన్ చేయాలంటే ఎట్లా, మీకు వీళ్ళందరికీ పార్ట్నర్ ప్రాఫిట్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఇన్కమ్ పెరుగుద్ది, ఇన్కమ్ క్యాపిటల్ పెట్టినా పెరుగుద్ది, ఎడిషనల్ క్యాపిటల్ పెట్టినా పెరుగుద్ది, ప్రాఫిట్ వచ్చినా పెరుగుద్ది, రెమ్యునరేషన్ వచ్చినా పెరుగుద్ది, ఒక డ్రాయింగ్ వల్ల మాత్రమే తగ్గుద్ది. సో పెరగాలంటే ఏం చేయాలి, క్యాపిటల్ విల్ బి ఆల్వేజ్ ఆన్ క్రెడిట్ సైడ్. సో మీరు ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కొడితే మీకు అక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది, నికర ప్రాఫిట్ కనిపిస్తుంది, ఆ ప్రాఫిట్ని పంచాల్సిందా డివిజబుల్ ప్రాఫిట్ కనిపిస్తుంది, ఆ ఉద్దేశం అది. దాన్ని మీరు 5గురికి క్రియేట్ చేస్తే బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది, ఇంకా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో సంబంధం లేదు, ఆ బ్యాలెన్స్ షీట్ తోటి మీకు వివరంగా తెలుస్తుంది. తర్వాత మీరు ఇది కంప్లీట్ చేసుకుంటే బిఫోర్ 5th కనుక కంప్లీట్ చేస్తే, నేను 6th నాడు అసలు నేను చెప్పిన దాంట్లో వాట్ ఈస్ ద నీడ్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్, అంటే బ్యాలెన్స్ షీట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల ఏం తెలుస్తుంది, నిజంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించే ప్రాఫిట్ అంతా నిజమైన ప్రాఫిటా, లేకపోతే మనకి ఏదైనా హిడెన్ అయ్యి మనల్ని ఏదైనా మెస్పరైజ్ చేస్తుంది అనేది కూడా నేను చెప్పగలుగుతాను. తర్వాత ఏదైనా బ్యాంకుకి మీరు బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు దాంట్లో అసెట్స్ కంటే లయబిలిటీస్ ఎప్పుడు తక్కువ ఉండాలి, అన్నారా? తక్కువ లేకపోతే ఏమవుతుందంటే మీ బిజినెస్ మొత్తం అప్పుల పాలవుతుంది, అప్పుల మీద నడుపుతున్నప్పుడు కొత్త అప్పు ఇవ్వడం ఎందుకు అనుకుని యూ మే నాట్ బి గ్రాంటెడ్ ఏ లోన్ బై ది బ్యాంకర్స్. కాబట్టి ఏంటంటే మీకు ఆ అనాలిసిస్ కూడా నేను చెప్తాను ఎప్పుడు ఆన్ 6th ఓన్లీ. ఇది మీరు కంప్లీట్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాను. దీంట్లో ఏది తెలియకపోయినా బిఫోర్ 5th యు ఆస్క్ మీ ఇన్ డీటెయిల్. నేను ఏదైతే బ్యాలెన్స్ వదిలిపెట్టానో అవన్నీ మీరు చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు జిఎస్టీ గురించి, ఓచర్ ఎంట్రీ గురించి ఎక్సెల్ పంపించాను. డెబిట్ క్రెడిట్ దాన్ని రాసుకోవడానికి ఏముందండి, దాన్ని ఈజీగా రాసుకోవచ్చు కదా ఎంట్రీ. దానికి కూడా నేను మళ్ళీ ఎంట్రీస్ని అన్ని కాపీ చేసి పంపించడం వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి యూ ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, యూ ప్లీజ్ ఆనర్ మై వర్డ్ అని చెప్పిన దానికి మీరు డెఫినెట్గా ఆన్లైన్ క్లాసెస్లో ఇంత
మీ ఎమ్మడబడి చేసి ఆన్‌లైన్ ఎక్కడా కూడా మీకు దొరకదు. మీరు కావాలంటే వెరిఫై చేసుకొని చూడండి. ఇవి మీరు ఫాలో అవుతారని నేను నమ్ముకుంటూ, రేపటి రోజున ఇన్‌కమ్ టాక్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపొద్దున ఇన్‌కమ్ టాక్స్ మెటీరియల్‌తో పాటు ఇంట్రడక్షన్ క్లాసు రేపొద్దున ఇన్‌కమ్ టాక్స్ ఇంట్రడక్షన్ క్లాస్ తోటి స్టార్ట్ అవుతుందని చెప్పుకుంటూ టుడే ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. గుడ్ నైట్.